ప్రకాశం జిల్లా విద్యారంగంలో 29 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఆకాంక్షను అర్థం చేసుకుని మీ ఆలోచనలను నిజం చేయడానికి ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఒంగోలు. డిగ్రీ స్థాయిలో మరి ఏ విద్యా సంస్థలో లేని విధంగా అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే డిగ్రీతో పాటు కాంపిటేటివ్ కోచింగ్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించే వినూత్న ప్రణాళికతో ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఒంగోలు. డిగ్రీతో పాటుగా గ్రూప్స్ కోచింగ్, ఎంఆర్ఓ, సచివాలయం పోస్టులు వంటి మరెన్నో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, ఇలా మీరెంచుకున్న రంగంలో డిగ్రీతో పాటు రోజువారీ ప్రోగ్రామ్ లో ఉంచి విద్యార్థికి 100% జాబ్ ఇన్సూరెన్స్ కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు మేమున్నాం. ఆర్థమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రాజెక్ట్ సెమినార్స్ మరియు వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 100% జాబ్ అష్యూరెన్స్. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఒంగోలు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజీ శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్ల వివరాలను సంప్రదించండి. 9176162696 8143668888. P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మల్లేశ్వర్ సేవలు ప్రశంసనీయం. ఆత్మీయ సభలో కొనియాడిన జర్నలిస్టులు. గడువు తీరిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ పరిధిలోని సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జేసీలు వెంకటి మురళి, టిఎస్ చేతన్, విశ్వనాథన్, కృష్ణవేణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంటే ఏడీ డిజేబుల్డ్ ఆఫీసర్లు నార్మల్ వాళ్ళు బైక్ పెట్టి అడ్డంగా మాకు అటు పార్కింగ్ ప్లేస్ పెట్టుకునే విధంగా మీరు ఆదేశించారు. ప్లేన్ సార్ అంటే యాక్సిడెంట్గా చూసిపోయింది. ఇది మెడికల్ సర్టిఫికేట్ చేసుకుంటే వాళ్ళు 30% ఇచ్చారు. అయితే ఇప్పుడు 1 year అయింది. ఇప్పుడు కూడా చూసి తగ్గిపోయింది బాగా. ఇప్పుడు మీరు ఫ్రీ అసెస్మెంట్కి అప్లై కారు ట్రేలో పడంగానే వాళ్ళు ఎట్లా చెప్తారు. మేము ఇచ్చినప్పుడు మీకు మాట్లాడండి. ఓకే సార్ ఏ కావాలి నెంబర్ మారిపోయింది కదా. నంబర్ మారిపోయిందంటే ఇక్కడ ఏదో ఆధార్ రాష్ట్రంలో ఏం చేంజ్ అయిందని చెప్తే అర్థమవుతుంది కదా. లేకపోతే ఏం చేస్తారు, ఇక్కడ ఒక ఆధార్ నెంబర్ రాస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి పెద్ద ఎత్తున చెట్లను పెంచాలని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ బ్లూ స్కై దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడానికి నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కె భాగ్యలక్ష్మి, ఎంఈ సుందరరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరం. అలాగనే ఇప్పుడు మనము గత 10 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే పొల్యూషన్, ఎక్కడ చూసినా పొల్యూషన్, ధ్వని కాలుష్యం, అలాగే మన వాహనాలు ఎక్కువగా ఉన్నందువలన వాయు కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటూ మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కబళించి వేస్తున్న పరిస్థితుల్లో మరి ఈ లాస్ట్ 2 ఇయర్స్లో కూడా కరోనా మహమ్మారి మన కబళిస్తున్న టైంలో ఎక్కువగా లాక్డౌన్ పెట్టడం వల్ల అందరూ కూడా ఇళ్ళకి అంకితమైనందు వలన కొంతవరకు ఈ యొక్క క్లీన్ ఎయిర్ మనం పొందగలిగాము. ఎప్పటికీ కూడా మనం క్లీన్ ఎయిర్గా ఉన్నట్లయితే మన ప్లానెట్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మన ఆకాశం కూడా బ్లూ కలర్లో ఉంది అని అంటే కాలుష్యం ఎక్కువగా లేనప్పుడు ఆకాశం కూడా బ్లూ కలర్లోనే ఉంటుంది. ఇవన్నీ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసే సదుద్దేశంతో ఈనాడు మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేమందరం కూడా ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే క్లీన్ ఎయిర్ మనం పొందాలి అని, దానికి ఒకటే మార్గం చెట్లు పెంచాలని చెప్పేసి. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ని నిరోధించండి. అలాగనే మన ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఒక ఎయిమ్తో పనిచేయబోతున్నామో. ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ముఖ్యంగా ఏదైతే డస్ట్ పార్టికల్ 60% అబవ్ ఉన్నాయో అలాంటి సిటీస్ మన దేశవ్యాప్తంగా 132 సిటీస్ ఉన్నాయి. అందులో మన ఒంగోలు నగరపాలక సంస్థ కూడా ఈ డస్ట్ పార్టికల్స్లో 10% అబవ్ ఉన్నాయి. కాబట్టి మనము కూడా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి కృషి చేయాల్సి ఉంది. ఇందాక మనకు మేడం గారు చెప్పినట్లు గతంలో కరోనా వలన ఉండడం వలన చాలా వరకు కూడా మనము 49% వరకు ఈ వాతావరణము కాలుష్యం లేకుండా మనకి ప్యూర్ ఎయిర్గా ఉండింది. కానీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే కనుక ఎక్కడ ఎవరు చెత్తను కాల్చివేయకుండా, ముఖ్యంగా వెహికులర్ పొల్యూషన్ అనేది కూడా లేకుండా, ధ్వని వాయు కాలుష్యాలు కూడా లేకుండా చూసుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్తీ ఎయిర్ హెల్తీ ప్లానెట్ దృష్టితో జిల్లా పౌర సంబంధాల శాఖలో డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదవి విరమణ చేసిన కె మల్లేశ్వర్ సేవలు ప్రశంసనీయమని పలువురు జర్నలిస్టులు కొనియాడారు. స్థానిక కేబీ రెస్టారెంట్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీబీజేఏ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గొడ్డిపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన వహించారు. సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి మోహన్ రాజు మాట్లాడుతూ మల్లేశ్వర్ గత 29 సంవత్సరాలుగా సమాచార శాఖలు వివిధ హోదాల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. ఆయన సేవలు మరువలేదన్నారు. ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పలువురు జర్నలిస్టులు ఆయన సేవలను కొనియాడి వారి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లేశ్వర్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అభినందన సభ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టు మిత్రులు అభిమానం ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వి బ్రహ్మం, కాశీరావు, P9 టీవీ న్యూస్ ఛానల్ ఎండి పోలినేని కిరణ్, సీనియర్ ఫోటోగ్రాఫర్ నాగేశ్వరరావు, ఏపీఆర్ఓలు దుర్గాప్రసాద్, కిరణ్ కుమార్, డిపిఆర్ఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 30-20 సంవత్సరాలు సర్వీస్ చేసి మల్లేష్ గారు రిటైర్మెంట్ అయ్యారు. మా కమిట్మెంట్ తోటి పట్టుదలతోటి పనిచేసి అందరి మనసులు కూడా చదువుకున్నారు. కాబట్టి అలాగే ఆయనలాగే ఏంది అదే విధంగా అందరికీ పనిచేసి మీ అందరూ మనల్ని పొంది మంచి సర్వీస్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇప్పుడు మనం చేసే ఛాలెంజ్గా పనిచేస్తున్నాం ఆ విషయంలో. కాబట్టి మీరు సహకరించి ఇబ్బందులు ఉంటే తెలియజేసి మీ విధానంలో ఎట్లయితే మేలు జరుగుతున్న విధానంలో ఉన్నత దేశం పోయి మీ అందరికీ మేలు జరిగే విధంగా కృషి చేస్తాను. కాబట్టి సోదరుల వల్లే నన్ను కూడా చూసి, ఎందుకంటే ఇంకా 10 సంవత్సరాలు పనిచేయాలి నేను సారు మార్గాన్ని చూసి స్మూత్గా అందరికీ పనిచేసి ఇబ్బంది లేకుండా ఇప్పించకుండా పనిచేయాలన్నది ఉన్నది పాజిటివ్ థింకింగ్. అది కూడా వీళ్ళందరికీ సర్వీస్ చేయాలి, డైరెక్ట్గా కూడా అందరికీ పనిచేయాలన్నది. ఇప్పుడు మన జర్నలిస్టులకి 3000 మంది అప్లికేషన్ పెడితే ఇప్పుడు దాదాపు వెరిఫై చేసి 500 మందికి ఇచ్చారు. అట్లాగే ఈరోజు ఒక 3000 మంది కళాకారులు జిల్లాలో ఉంటే 404 అప్లికేషన్లు రెడీ చేసి రేపు రాబోయే 10 రోజుల్లో అందరూ కూడా కార్లు ఇవ్వబోతున్నారు. అంటే అడగకుండానే ఆ అవకాశం వచ్చింది. కాబట్టి జర్నలిస్టులతో పాటు కళాకారులను గుర్తించి అందరికీ వాళ్ళని ఛాలెంజ్గా చేస్తున్నాను. మీ అందరి సమక్షంలో ఈ నెలాఖరులోపు కార్లు కూడా వాడుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తాను కోరుకుంటూ, మల్లేష్ గారితో రిటైర్డ్ సడన్గా వాస్తవంగా ఏంటంటే ఇద్దరం కలిసి దాదాపు 15 సంవత్సరాలు పనిచేస్తున్నాం. అయితే కొన్ని విషయాలు ఏంటంటే ఆయన సూచనలు తీసుకుంటాను. నేను కూడా ఈ ఫైల్స్ ఎట్లా రాయాలి, ఎట్లా పనిచేయాలి మనం అని కూడా. కాబట్టి మంచి మనసుతోటి పనిచేసే వాళ్ళకి ఇప్పుడు మేలు జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆదరణ మనం ఇట్లా ఉండాలని కోరుకుంటూ అదే విధంగా ఆశిస్తున్నాను. మల్లేష్ గారి వాళ్ళు కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మల్లేష్ గారికి కొంచెం హ్యాపీగా ఉండొచ్చు, కానీ మీడియా మిత్రులందరికీ కొంచెం బాధాకరమైన విషయం. నాకు తెలిసినంత వరకు మేము ఫస్ట్ నుంచి మా ఛానల్ తరఫున మేము స్టార్ట్ చేసినప్పటి కాడి నుంచి ఆల్మోస్ట్ 3 years నుంచి మాకు ఎన్నో సలహాలు ఇస్తూ ఆయన
మాకు మా ఛానల్ తోడ్పాటుకి ఎంతో సహకరించారు. ఇప్పుడు ఏ టైంలో కాల్ చేసినా కూడా అక్రిడేషన్ గురించి కానీ లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మాకు ఇమీడియట్గా ఇంటిమేట్ చేసేవాళ్ళు, ఆయనే కాల్ చేసేలా చెప్పేవాళ్ళు. సో మాకేంటంటే చాలా హ్యాపీ అనిపించేది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే మాకు ఏ అవసరం ఉన్నా కూడా కొన్ని విషయాలు పై అధికారులకి తెలియని విషయాలు కూడా ఈయన చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అందువల్ల ఏంటంటే మల్లేష్ గారు యొక్క ఆఫీస్కి రారంటే కొంచెం బాధగా ఉంది. సో కాబట్టి మీరు ముందంతా హెల్త్ అంతా బాగా ఉండి అంత ఫ్యామిలీ అంతా మంచిగా ఉండి కోరుకుంటున్నాము. ఇదే విధంగా రాజు గారు కూడా కొత్తగా ఏడీ గారు చార్జ్ తీసుకోవాలి, దుర్గా ప్రసాద్ గారు అసిస్టెంట్ ఏడీ గారు ఉన్నారు. సో ఇది కూడా ముందు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ఏపీడబ్ల్యూజే వాళ్ళకి ఏబీబీజే వాళ్ళకి ధన్యవాదాలు. తెల్లదనం కదా సహృదయుడు, అందువల్ల ఆయన ఇప్పటి వరకు అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో వచ్చామో పోయామో. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ యూనియన్ ఈ రెండు కూడా మన గత 2-3 రోజుల క్రితమే బ్రహ్మం గారు, కాశీరావు గారు అందరం డిస్కషన్ చేస్తున్నాం. మల్లేశ్వరరావుకి ఒక ఆత్మీయ సభ పెట్టాలి, ఇది మనం తొందరగా చేయాలని ఆ రోజే అనుకున్నాం. రిటైర్డ్ ఏదైతే ఆగస్టు 31వ తారీఖు మేము అందరం అనుకున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళ కంటే కూడా ముందు మేమే పిలిచి చేయాలనుకున్నాం. కానీ మాకు ఏదో సందర్భం ఈ అనేక రకాల ఒత్తిడి వల్ల చేయలేకపోయాం, పని కారణాల వల్ల. ఇప్పుడు ఈరోజు అనుకోకుండా కూడా మేము మధ్యాహ్నం కూడా రేపు నుండి బిజీ షెడ్యూల్ బ్రహ్మం గారు వాళ్ళు అక్కడ యూనిటీ, మేము ఆఫీస్ షిఫ్టింగు, కాశీరావు వాళ్ళు బిజీ, ఈ మా 2 యూనియన్లో ఉన్న సభ్యులు అందరం కూడా రేపు నుండి వివిధ కారణాల్లో బిజీ ఉండడం వల్ల అనుకోకుండా అత్యవసరంగా ఈ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. అందువల్ల అత్యవసర కారణం రేపు మేము బిజీగా ఉన్నాం, తర్వాత మరీ డిలే అయిపోతుందని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మరి మల్లేశ్వరరావు గారి గురించి ఆయన గురించి చెప్పాలంటే చాలా సౌమ్యుడు. మన జిల్లాలోనే గత దాదాపు 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏ టైంలో అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా సార్ చేస్తాను సార్, మీరేమి ఇబ్బంది పెట్టండి సార్, నేను అన్ని విషయాల్లో కూడా మనకు సహకరిస్తూ వచ్చాడు. మన జర్నలిస్ట్ సంక్షేమం కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ, అక్రిడేషన్లు కానీ, వివిధ ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన హోదాలో ఉన్న ఆయన పరిధిలో ఉన్న ఇల్లు కూడా చేసుకుంటూ వచ్చాడు. అలాగే మనకి ఇటీవల కొత్తగా ఏడీ గారు జాయిన్ అయి ఉన్నారు. ఏడీ గారు కూడా ఏదైతే రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏదైతే ఇవ్వాలో, ఎవరికైతే రైట్స్ ఉన్నాయో ఈ రైట్స్ అన్నీ కూడా మొత్తం అన్ని పత్రికల్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఫాలోఅప్ చేసి, అట్లానే మన ప్రసాద్ కూడా, ఏపీఆర్ ప్రసాద్ కూడా ఈరోజు మన జిల్లాలో 570 కార్డులు ఫస్ట్ విడతలో వచ్చినాయి అంటే ఫస్ట్ కారణం ప్రసాద్, రాజు గారు దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ప్రతి బ్యూరో ఇన్ఛార్జికి, స్టాఫ్ రిపోర్టర్కి ఎమ్మటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు 2 times ఫోన్ చేసి మీరు ఈ క్లిప్పింగ్స్ పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి చేయడం వల్లనే ఇది వచ్చిందని మేము అనుకుంటున్నాం. మరి డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి రాజు మన మల్లేశ్వర గారికి రానున్న రోజుల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ దంపతులు వారందరూ కూడా ఇప్పుడు రిటైర్డ్ అయి ఉన్నారు కాబట్టి హ్యాపీగా జీవితం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని కోరు. ఏపీడబ్ల్యూజే ఫెడరేషను, వర్కింగ్ జర్నలిస్టు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ 2 యూనియన్లు కూడా కలిసి కోరుకుంటూ ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన యూనియన్ సభ్యులకి, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసినటువంటి మల్లేష్ గారు, అదేవిధంగా సతీమణి గారు, ఆయన ఈ మధ్యకాలంలో పదవి విరమణ చేసిన సందర్భంగా మనం ఆయన ఒక చిరు సత్కారం చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఏదైనాటికి ఈరోజు మన మల్లేష్ గారు మనకి మన జిల్లాకు వచ్చినాక ఆయన ఈ శాఖకు సంబంధించి ఆయన ఒక శక్తి వంచన లేకుండా మనకి సేవలు అందించారు. వారి సేవలకి మనం ఒక కృతజ్ఞతగా ఈ జిల్లా జర్నలిస్టుల తరఫున మనం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున చిరు సత్కారాన్ని మనం చేయాలని అనుకున్నాం. అయితే ఈ పని ఒత్తిడిలో మేము కూడా ఎడిషన్ ఆఫీస్ షిఫ్టింగ్ పెట్టుకుని ఆ పనులు అంతా ఒత్తిడి కాబట్టి మనం కూడా మధ్యాహ్నమే అనుకుని హడావిడిగా ఈ టైం కూడా మన వాళ్ళందరూ కూడా పీక్ టైం అంతా వార్తలు కంపోజింగ్ చేసే పనిలో ఉన్నారు. కాబట్టి మల్లేష్ గారు ఆయన మనకి ఈ జిల్లాలో గతంలో అక్రిడేషన్లు మంజూరు చేయడంలో వాటిని ఆ వర్క్ ప్రధానమైన బాధ్యత చూసేవాళ్ళు. అప్పుడు కూడా చాలా సౌమ్యంగా కూడా ఆయన చేసి మనందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా
చేశారు. ఆయన సేవలు కూడా మనం మరువలేనివి. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం చూసినట్లయితే అక్రిడేషన్ మంజూరు చేయడంలో కూడా మొత్తం రాజు గారు ఏడీ గారు కానించి ఆయన సిబ్బంది మొత్తం దుర్గాప్రసాద్ గారు కానీ మొత్తం ఈ బాధ్యతలు చూసిన వాళ్ళందరూ కూడా ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మనం నిన్న చూసినట్లయితే స్టేట్లో సెకండ్ ప్లేస్లో మనకి అక్రిడేషన్ ఇచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మేము మొన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా తెలియజేసాం. కలెక్టర్ గారు కూడా చెప్పాం. ఎందుకంటే మనకి సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళ సేవల్ని మనం గుర్తించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మరింత ముందుకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి మనం ప్రోత్సాహాన్ని కలిగించినట్లు ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రహ్మగారు నాకు మాత్రం ఈ డిపార్ట్మెంట్ చేరిన కానించి నాకు ఫుల్ సపోర్ట్. ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా ప్రెస్ నోట్ ఏదైనా జరిగితే వెంటనే ఫోన్ చేసి రాజుగారు కూడా చాలాసార్లు సార్ ఇక్కడ ఏదో చిన్న పొరపాటు జరిగిందంటే చూసుకోలేదు మీరు అని అంటే డేట్ కానీ ఏదైనా ఎక్కడైనా అంకి కానీ ఏదైనా తప్పు ఉంటే వెంటనే ఫోన్ చేస్తే నేను వెంటనే మళ్ళీ ఆ ప్రెస్ నోట్ మళ్ళీ రివైజ్ చేసి పంపించేవాడిని. అట్లా చేసే పరిస్థితి రాజుగారు మాత్రం అంటే తొందరగా స్పందించి చెప్పాడు. తర్వాత ఈనాడు ప్రసాద్ గారు కూడా తొందరగా చూసి చెప్పేవాడు. అట్లా చెప్పి నాకు అంటే బయట ఎక్కడ నాకు పొరపాటు జరగకుండా నాకు రిమార్క్స్ రాకుండా చేయడానికి దోహదపడినందుకు కృతజ్ఞతలు. ప్రస్తుతం ఇక్కడ కాశీరావు గారు నాకు చాలా 10-15 ఏళ్ళ నుంచి తెలుసు సార్. తర్వాత మన నాయక్ గుంటూరులో మున్సిపాలిటీ చూసేవాళ్ళు, కార్పొరేషన్ చూసేవాళ్ళు. నేను కార్పొరేషన్ దానికి ఏదైనా ప్రశ్న వచ్చేటప్పుడు సార్తో మాట్లాడి ఏదైనా నాకు తెలిసిన ఏమైనా ఉంటే సార్ దగ్గర కనుక్కొని నేను ప్రెస్ నోట్ రాసి మళ్ళీ సార్ నాకు కొంచెం ప్రెస్ నోట్ పెట్టప్ప అంటే సార్ పెట్టేవాడిని. తర్వాత డెస్క్లో పనిచేసిన రామారావు గారు ఇంకెవరు నా పరిమితిలో నేను సాధ్యంతరకు హెల్త్గా అట్లా అందరికీ ఏర్పాటు చేశాను. తర్వాత మన నాగేశ్వరరావు గారు అయితే ఫ్యామిలీ మెంబర్కి నాకు అసలు హెల్త్ బాగాలేక నేను హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వచ్చి మా ఫ్యామిలీని మళ్ళీ నాకు ఇంటి వరకు దించి మళ్ళీ నాకు ఫోన్ చేసేవాడు, మళ్ళీ ఎట్లా ఉంది హెల్త్. తర్వాత ఎవరో ఆఫీసర్ వల్ల నువ్వు ఇబ్బంది పడి నీ ఫ్యామిలీని నువ్వు దూరం చేసుకోవద్దు, జరిగితే జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటివి ఏం పట్టించుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఇంటి వరకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ఫోన్ చేసి మా మిస్సెస్తో కూడా మాట్లాడి అమ్మ మీరేం భయపడబాకండి మేము ఉన్నాము స్మరేశ్వరాకి అని చెప్పారు. తర్వాత నాకు కోవిడ్ వచ్చినప్పుడు మాత్రము పాత్రికేయ మిత్రుల వల్లే నేను పునర్జన్మ పొందానని నేను సభ
ఎందుకంటే ఆ టైంలో మా మిస్సెస్ కూడా వెంటనే స్పందించి జనార్దన్ గారికి ఫోన్ చేయడం, తర్వాత బ్రహ్మం గారికి, ఇట్లా అందరికీ అట్లా వెళ్ళిపోయిన తర్వాత మినిస్టర్ వరకు వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అప్పుడు ట్రీట్మెంట్ అనేది కొంచెం బాగా చేసింది. అసలు నాకు 1 or 2 ఫీవర్ ఉంటే నేను అక్కడ ఉన్న హెడ్ నర్స్కి పోయి 2 సార్లు చెప్పాను, అసలు నడవలేకపోతున్నాను, పోయి చెప్తే కూడా వాళ్ళు స్పందించాల. అదేక ఆక్సిజన్ కూడా కొంచెం తగ్గిపోయింది. వెంటనే మిస్ అంటే అప్పుడు అంటే ఫుడ్ సరిగా లేక అక్కడ తీసుకోలేక ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేవాడు. నా రూమ్లో ఉన్న 15 డేస్లో ఒక్కరోజు కూడా మంచినీళ్ళు రాలేదండి రిమ్స్లో. ప్రతిరోజు మా బాబు వచ్చి 3 బకెట్లు నీళ్లు పెట్టి పోయేవాడు. అంత హారిబుల్గా కండిషన్ ఉండేది. ఆ టైంలో ఇంకా పాత్రికేయ మిత్రులందరూ అది మినిస్టర్ గారికి, తర్వాత ఉన్నతాధికారులకి అందరికీ చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఆ రెమ్డెసివిర్ మళ్ళీ ఆ ఇంజక్షన్ వేశారు. అప్పటికి ఆ ఇంజక్షన్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే మా బాబు ఊర్లో మొత్తం తిరిగితే మౌర్య వాళ్ళు 80,000 చెప్పారు ఇంజక్షన్. మా అబ్బాయి 60,000 ఇవ్వడానికి సంసిద్ధపడితే కూడా ఇవ్వలేదు వాళ్ళు. చివరికి మన కలెక్టరేట్లో మన శ్రావణం వాళ్ళందరూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు పిఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారంటే అప్పుడు వాళ్ళు ఆ ఇంజక్షన్ తీసి వేసిన తర్వాత మళ్ళీ నా పక్కన ఆ ఇంజక్షన్ చేసిన బాక్స్ పెట్టి వాళ్ళు మినిస్టర్ గారికి అంటే వేసినట్టుగా వాళ్ళు చూపించుకున్నారు. అంత అవసరమా? ఇంత మామూలుగా ట్రీట్మెంట్ చేయాలి యాక్చువల్గా. అట్లాంటిది పాత్రికేయ మిత్రులు అందరూ చెప్పి కలెక్టర్ గారు చెప్పి చేస్తే అప్పుడు చేశారు వాళ్ళు. ఏమైనా పాత్రికేయ మిత్రుల వల్ల నేను పునర్జన్మ పొందని నేను సభాముఖంగా ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మాత్రం ఏ సమాచారం ఇంకా రాజు గారు మన మళ్ళీ మెసేజ్ పెట్టాను సార్ తోటి. సార్ ఫ్రీలాన్సర్గా తీసుకురావడానికి బ్రహ్మం గారు వచ్చి నన్ను మళ్ళీ ఏదో రకంగా సార్కి ఇప్పించే ఏర్పాట్లు చూడు అని ప్రత్యేకంగా వస్తే అడిగితే సార్ నేను ఇట్లయితే ఇవి క్లిప్పింగ్స్ పెడితే వస్తుందండి, లేకపోతే కష్టం సార్ అని అంటే నాకు తెలిసినంత అంటే మా ఉన్న రూల్ పొజిషన్ 96 జీవో ప్రకారం ఉన్న రూల్ పొజిషన్ ప్రకారం సార్కి చెప్పాను. అట్లాగే పెట్టించారనమాట. ఇది అంటే సాధ్యంతరకండి మా డిపార్ట్మెంట్ తరఫున మేము సాధ్యంతరకు జర్నలిస్ట్కి మేలు చేయాలనే ఉద్దేశం ఉంటుంది కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఉండదు. కానీ రూల్ పొజిషను ప్లస్ మా ఉన్నతాధికారులు మా పైన ఒత్తిడి పెట్టి చేస్తే మేము వాటిని అనుసరించాల్సి వస్తుంది. సొంత నిర్ణయాలు ఉండవు కదా. అంటే వెసులుబాటు ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఎవరికైనా సరే ఈ విషయం ఇలా చేసుకుంటే వస్తుందండి అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. అట్లా ఫాలో అయిన వాళ్ళకి చాలామందికి ఎంతో అర్థం చేసుకోవాలి. రాజు TV9 రాజు పాపం నాకు హెల్త్ బాగాలేనప్పుడు అదేదో ఇది ఇచ్చాడు, సార్ అది వేసుకొని మీకు నీరసం అనేది ఉండదు అంటే నోట్లో వేసుకోగానే అది కరిగిపోతుంది అది చెప్పారు. తర్వాత మనం ఏదైనా ఇది మొబైల్లో ఏదైనా ఆప్షన్స్ ఏమైనా ఉంటే పాపం రాజు చేసి ఇచ్చేవాడు. ప్రోగ్రామ్స్ ఏమైనా నేను మెసేజ్ పెట్టకపోతే రాజు చేత మెసేజ్ పెట్టించాను చాలాసార్లు. చాలా హెల్ప్ చేసాడు పాపం రాజు. ఈ అభినందన సభకి వచ్చినందుకు నాకు ఈ అభినందన సభ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇంటికి వెళ్తే చాలా ఇబ్బంది పడేవాడిని, ఎందుకంటే చాలా మిస్ అయ్యాను అసలు. చివరికి నేను ఇక్కడ పక్కన త్రిపురాంతకం శ్రీశైలం కూడా చూడలేదు, నెమలిగుండేశాను, నేను ఇంతలో చూడలేదు. భైరవపట్నం మాత్రం చూశాను. మా వాళ్ళు ఎవరు చూడలేదు అసలు, మా పిల్లలు చూడలేదు, ఎవరు చూడలేదు. మాలు కూడా మాత్రం ఒకసారి పిలిచికెళ్ళాను అంతే, ఇంకేమీ చూడలేదు. ఇదే ఇంకా ఇలానే మీ సపోర్ట్ అంతా ముందు ఉండాలని మాకు మా వారికి ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను. కాకపోతే చాలా హ్యాపీగా ఉన్నాం. మా వారు రిటైర్మెంట్ అయ్యారు, మాతో పాటు టైం స్పెండ్ చేస్తారు ఇంకా అనేసి 30 years నుండి వెయిట్ చేస్తున్నామండి మేము పిల్లలు. ఈరోజు ఒక్కరోజు 2 రోజులు అనేసి వచ్చేసింది, అయిపోయింది. అది తెలియకపోతే తెలుసుకుని దాన్ని కరెక్షన్ చేసుకుంటాం. ముఖ్యంగా నేను ప్రెస్ నోట్లో తప్పులు బాగా చెప్తూ ఉంటాను. దానికి ఫిగర్స్ దగ్గర తప్పులు వస్తూ ఉంటాయి. మనకిచ్చిన నోట్లు ప్రకారం మనకిచ్చిన బుక్లెట్లో వచ్చిన తప్పులు అవి ఒక్కొక్కసారి అంటే చెప్పేటప్పుడు చిన్న పొరపాటు వచ్చినప్పుడు చెప్పినప్పుడు వెంటనే కరెక్షన్ చేసి రివైజన్ ప్రెస్ నోట్ మళ్ళీ పంపించేవాళ్ళు. అలా కంటిన్యూ చేసేవాళ్ళు. ఆరోగ్య విషయంలో కొంత బాగా ఇబ్బంది పడినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు. అందుని బట్టి ఆరోగ్యవంతమైన జీవితం పొందేందుకు ప్రతి ఒక్కరూ పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఒంగోలు అర్బన్ CDPO సుధా అన్నారు. తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు తూర్పు కమ్మపాలెంలోని అంగన్వాడీ కేంద్రంలో స్థానిక కార్పొరేటర్ చంద్రపాటి వర్షవత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో CDPO లక్ష్మీ సుధా పాల్గొన్నారు. సూపర్వైజర్ సులోచన, లలిత, స్వాతి, లీల, కుమారి, ఎస్తేర్ రాణి,
వెంకటేశ్వరమ్మతో పాటు తదితరులు పాల్గొన్నారు. అనేది సప్లై చేస్తున్నాము. అట్లాగే ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్కి అంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు మిడ్ డే మీల్ యాక్చువల్గా కరోనా వల్ల ఇవ్వటం లేదు. అట్లాగే వాళ్ళందరికీ కూడా దానివల్ల టీహెచ్ఆర్ టేక్ హోమ్ రేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటుగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ అనేది కూడా అందించడం జరుగుతుంది. ఈ సంపూర్ణ పోషణ కిట్ కింద వాళ్ళకి 6 ఐటమ్స్ ఇస్తామండి. ఇవన్నీ కూడా మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ కలిగిన ఫుడ్. రాగి పిండి కానీ, జొన్న పిండి, అటుకులు, బెల్లము, చిక్కీలు, అలాగే డేట్స్, ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రతిరోజు వాళ్ళకు కూడా 25 అంటే ప్రతి నెల కూడా వాళ్ళకి 25 ఎగ్స్ కానివ్వండి, 5 లీటర్స్ పాలు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతిరోజు మిడ్ డే మీల్తో పాటుగా వాళ్ళు తీసుకోవటం వల్ల బేబీ గ్రోత్ కానీ వాళ్ళకి హెల్త్ కానీ మంచిగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో సంపూర్ణ పోషణ కింద ఈ ఐటమ్స్ కూడా ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎలా ఆ ఫుడ్ని యూజ్ చేసుకోవాలనేది ఒక్కొక్క అంటే రెసిపీస్ తయారు చేసుకోవడం కూడా ప్యాకెట్ మీద ఉంటుంది. సపోజ్ అటుకులు ఉందనుకోండి, అటుకులు పోహా ఎలా చేసుకోవాలి, మిక్చర్ ఎలా చేసుకోవాలి, పాయసం ఎలా చేసుకోవాలి అనేది చక్కగా వాళ్ళు చదువుకొని రోజుకొక ఐటెం చేసుకొని తినేటట్లుగా అవకాశం ఉంటుంది. అట్లాగే తెలియని వాళ్ళకి మనం ఈ న్యూట్రిషన్ వీక్ సెలబ్రేషన్స్లో డెమాన్స్ట్రేషన్స్ ద్వారా వాళ్ళకి తెలియచేయటము, అట్లాగే అంగన్వాడీ వర్కర్స్ ఏఎన్ఎంస్తో ఆశాస్తో కలిపి వాళ్ళ జాయింట్గా హోమ్ విజిట్స్ చేసి వాళ్ళకి పౌష్టికాహారం గురించి వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడం అనేది ఈ పౌష్టికాహార న్యూట్రిషన్ వారోత్సవాల్లో భాగంగా తూర్పు హరిజనవాడ అంగన్వాడీ సెంటర్లో సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. మా అంగన్వాడీలో విద్య సౌకర్యాలు, వసతులు అన్నింటినీ గురించి తల్లిదండ్రుల అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. తల్లులకు కానీ పిల్లలకు కానీ తల్లి గర్భం ధరించింది మొదలుకొని బిడ్డ పుట్టి 1000 దినముల వరకు కూడా మేము వాళ్ళ సంరక్షణ చూస్తూ ఉంటాము. వాళ్ళకి వ్యాధి నిరోధక టీకాలు అయితేమి, ఎగ్స్, ఫుల్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, దానిలో 6 రకాలుగా రాగి పిండి, బెల్లము, అటుకులు, ఖర్జూరాలు, జొన్నపిండి, సజ్జపిండి ఇలాంటివన్నీ ఇచ్చి తల్లులను ప్రోత్సహిస్తూ ఉన్నాము. వారికి కావాల్సిన ఐరన్ ట్యాబ్లెట్లు ఇప్పిస్తూ ఉన్నాము. ఏఎన్ఎం ద్వారా నెల చెకప్లు చేపిస్తూ ఉంటాము. కాబట్టి మా అంగన్వాడీ సెంటర్ను అందరూ అవగాహన సదస్సుగా తీసుకొని ఈ అవగాహనలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇతరులకు కూడా చెప్పుకుంటూ బ్యాంక్ కోచింగ్ హైదరాబాద్ నందు తీసుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న రాయి మధుసూదనరావు అనే అంధ విద్యార్థికి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల నగదును ఆర్థిక సాయం అందజేశారు. సింగరాయకొండ మండలం నరసింహారావు కాలనీలో నివసించే అంధ విద్యార్థి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్న ఒంగోలు వాసి రాకేష్ మాదాల సహకారంతో నేడు ఫీజు సరిపోయేటట్టుగా చారిటబుల్
20,000 రూపాయల సహాయం చేయడం జరిగింది. ఈ కుర్రవాడు డిగ్రీ మంచి 70% ఉత్తీర్ణతో పాస్ అయి అలానే స్టెనోగ్రఫీ తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ టీటీసీ చేసి అతను ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి 10 మందికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటూ ఆ కోచింగ్కి ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మన ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ దృష్టికి తీసుకురావటం, దాన్ని మన మురళీ గారితో దాతలతోటి సంప్రదించి ఈరోజు 20,000 రూపాయలు ఈ అబ్బాయికి బ్యాంక్ ఎగ్జామినేషన్ ఫీజుకి కోచింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో సహాయం అందించడం జరిగింది. ఈ సహాయం అతను ఉపయోగించుకొని భవిష్యత్తులో మరింతగా కురవాడ ఏషియన్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. సో ఇవాళ సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ వాళ్ళు ఇంకొక వ్యక్తికి సహాయం చేయటం జరిగింది. ఈయన సింగరాయకొండకి చెందిన మధుసూదన్ రావు గారు. ఈయన చదువుకోవటానికి అంటే ఉద్యోగం సంపాదించుకోవటానికి కావాల్సిన కోచింగ్కి సంబంధించి అతనికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో దాన్ని అతను సద్వినియోగం చేసుకొని అతను ఎగ్జామ్స్ బాగా రాసి అతను మంచి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో సూర్యశ్రీ ట్రస్ట్ స్థాపించి ఈ నెల 15కి 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. దానిలో భాగంగా కరోనా కష్టకాలంలో మనందరికీ తెలుసు ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది పేదలకి అన్నదానాలు, నిత్యావసర వస్తువులు, మందులు, వైద్య సదుపాయాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా మధు అనే సింగరాయకొండ ఈ మిత్రుడికి 20,000 రూపాయల డబ్బులు పై చదువులు చదవడం కోసం ఈరోజు ట్రస్ట్ తరపున షేక్ సర్దార్ భాష ఇతన్ని గమనించి కష్టాన్ని గుర్తించి మనకి తెలియజేయడం జరిగింది. ఆ మిత్రుడికి 20,000 రూపాయలు ఇవాళ అందజేయడం జరిగింది. దీన్ని తీసుకొని బాగా చదువుకొని ఉన్నత స్థితికి వచ్చి 10 మందికి. మై నేమ్ ఈజ్ మధుసూదన్ రావు ఫ్రమ్ సింగరాయకొండ. మై సిస్టర్ నేమ్ ఈజ్ ఉమా మహేశ్వరి. మేమిద్దరం బ్లైండ్స్ అండి. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆధ్వర్యంలో మేము ఆశ్రయం పొందుతున్నాం. మై మదర్ నేమ్ ఈజ్ ధనలక్ష్మి. షీ ఈజ్ పేషెంట్, ఏం పని చేయలేదు, షుగర్ పేషెంట్ అమ్మ. నాన్నగారు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు లాస్ట్ ఇయర్. అయితే నాకు ఫీజు అవసరమైంది. సర్దార్ సార్కి చెప్పాను, నేను బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను హైదరాబాద్లో, ఐ వాంట్ టు టేక్ 20,000 అని అడిగాను సార్ని. సారు వీడియో తీసి పెట్టారు. అయితే నాకు హెల్ప్ చేశారు. నాకు ఎవరైతే హెల్ప్ చేసిన సార్కి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఐ హోప్ దట్ ఐ కెన్ సక్సెస్. ఆఫ్టర్ సక్సెస్ ఐ హెల్ప్ టు మై ఫ్రెండ్స్ అండ్ పూర్ పీపుల్స్, ఆర్పన్స్. ఖచ్చితంగా నేను నా తరపు నాలాగా ఉన్న వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తాను. నాకు చాలా సంతోషిస్తున్నాను. వ్యవస్థాపకులుగా మండవ మురళీకృష్ణ గారి సహకారంతో మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడి ఈ నెల 15వ తేదీకి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో మా అందరికీ పేదవాళ్ళకి నిత్యావసర సరుకులు మరియు మందుల రూపంలో, హాస్పిటల్ పేషెంట్ రూపంలో అందరికీ అన్ని రకాలుగా సహాయం చేసి జరిగింది. అదేవిధంగా మన ఆశ్రమం పొందిన మధు ఫీజు కోసం మనకు రిక్వెస్ట్ చేయటే మనము ప్రవాస భారతీయుడు మండవ మాతల గారి సహకారంతో వారికి 20,000 రూపాయలు ఈరోజు నందమూరి బాలకృష్ణ తనడి మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు నందమూరి అభిమానులు ఆధ్వర్యంలో గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ నందు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, యశ్వంత్, సురేష్, గోపి, పేరయ్య, సాయి కళ్యాణ్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
నటసింహం నందమూరి బాలయ్యలాగా అలాగే జూనియర్ ఎన్టీఆర్ లాగా నువ్వు కూడా సినీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ నందమూరి మోక్షజ్ఞకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు గోరంట్ల పేరండి, అద్దంకి టౌన్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్. మోక్షజ్ఞ గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు టౌన్లో జిల్లా ప్రెసిడెంట్ నారాయణ గారి తరఫున అందరం హాజరయ్యి మోక్షజ్ఞ గారి పుట్టినరోజు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇక్కడ ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ లాగా బాలయ్య బాబు లాగా మోక్షజ్ఞ కూడా మంచి ఉందా స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇట్లు తెలుగుదేశం నందమూరి మోక్షజ్ఞకు జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. త్వరలోనే మంచి సినిమాతో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మల్లేశ్వర్ సేవలు ప్రశంసనీయం, ఆత్మీయ సభలో కొనియాడిన జర్నలిస్టులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.